హలో. హలో, తిన్నావా? ఓ తిన్నావా? ఎంత తిన్నావు? చిచి, అంటే ఏం తిన్నావు అనబోయి ఎంత తిన్నావన్నా. ఓ సరే పర్లేదు. సరే మరి నేను తర్వాత మాట్లాడతా. సరే, ఒక్క నిమిషం. ఏదో అడగాలని చేసి ఇంకేదో మాట్లాడతాను. ఏం లేదు, అంతకుముందు లెక్క నువ్వు చక్కగా మాట్లాడతలేవు. ఎందుకు? ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు. మరి పెళ్ళి అనేసరికి భయంగా ఉందా? ఈ భయం జీవితంలో ఒక్కసారే ఉంటుంది, అది కూడా మన మంచికే అనుకోవాలి. సరిగ్గా 15 రోజులుంది మన పెళ్ళికి, అదే మన కొత్త జీవితానికి. ఏదో ఫోటో చూపించి అమ్మాయి ఎట్లుందిరా అని అమ్మ అడిగితే చూసి చూడనట్టు చూసి సరే కానివ్వండి అన్న. అప్పటి నుంచి నాలో ఒకటే భయం స్టార్ట్ అయింది. అసలు నేను నీకు నచ్చాలి కదా, మేమంతా అనుకుంటే సరిపోతుందా? అయినా చూడంగానే నచ్చడానికి నేనేం సినిమా హీరోని కాదు కదా, ఎట్లా చూసినా నీకంటే తక్కువనే ఉంటాయి. అందుకే ఇప్పుడే డైరెక్ట్గా అడుగుతున్నాను, నేనంటే నీకు ఇష్టమేనా? ఎవరి బలవంతం మీద ఈ పెళ్ళి ఒప్పుకోలేదు కదా. నీ జీవితంలో ఇంకా వేరే ఎవరైనా? సరే సరే, అమ్మ పిలుస్తుంది, నేను తర్వాత మాట్లాడతా. ఇక డౌటే లేదు, నా దగ్గర ఏదో దాస్తుంది. అదేంటో తెలుసుకోవాలి, లేకపోతే నాకు నిద్ర పట్టదు. మనల్ని ఎవరు వేస్తాండ్రు? మన దగ్గరికి వచ్చుడు కాదురా, ఏదో దారి తప్పి వచ్చినట్టున్నాడు అంతేగామా. అరే ఊకోరా మామ, ఎందుకురా అట్లా మాట్లాడతారు? లేకపోతే ఏంది మా, చిన్న పెద్ద అని తేడా లేకుండా కలిసే తిరిగినాం, కలిసే తాగినాం, కలిసి తిన్నాం, కలిసే పోయి పన్నాం. పన్నారా? పండు అంటే అది కాదురా, ఎవరింటికి ఆడికి పోయి పన్నామని. ఇంకేదో అనుకున్నా. ఎందుకనుకోరా, పోయే కాలం వస్తే గట్టిన అనుకుంటావు నువ్వు. అసలుకే దిక్కులేదురా అంటే నువ్వు మళ్ళోటాను. ఇన్ని చేసి పెళ్లి ఫిక్స్ అయినాక టచ్డే బంద్ చేసినావు. కనీసం మా పోరగానే ఎట్లున్నారని ఆలోచించినావా? అరే ఏంది మావా గట్లంటావు? నాకు మీరు తప్ప ఎవరు ఉన్నారు చెప్పు? ఇన్ని రోజులు మన దోస్తాన్లా. ఆపు, నువ్వు చెప్పే సోదనడానికి ఇక్కడ ఇవ్వని కోపిక లేదు. అంతే అంతే, అసలుకే ఎప్పటికీ ఒక ఆట కూడా కాదు. సరే కానీ ఎందుకు వచ్చినావు చెప్పు? నీతో నీ చిన్న పని పడ్డది మామ. అనుకున్నా, ఇన్ని రోజులు ఏంది ఎండాకాలంలో వాన లెక్కన వచ్చినావు చూడు, అప్పుడే అర్థమైంది. నవ్వింది చాలు, ఏడు. ఏం లేదురా, మా పొల్లి నడవ నాతో చక్కగా మాట్లాడతలేదు. నేనేం చేయాలి అయితే? వాళ్ళ ఊరికి పోయి మాట్లాడమని చెప్పిరా వాళ్ళకి? ఏ ఊకోరా, వాళ్ళ ఊరు దాకా కూడా అవసరం లేదురా, ఒక చిన్న ఫోన్ మాట్లాడితే చాలు. ఏంది నీ పొలతో నేను మాట్లాడాలా? ఏ చిచి, మా పొలతోటి కాదురా. మరి నీ పొలతోటే మాట్లాడాలి. ఏంది అబ్బా దాంతో? దాంతో అసలే మాట్లాడా నేను. వాళ్ళు కొద్దిగా దగ్గర చుట్టాలరా. కావాలంటే నెంబర్ ఇస్తా, నువ్వే మాట్లాడుకో. అరే
ఆ లెవెల్లో మనకు పరిచయం లేదు కదా. నువ్వు ఒకసారి మాట్లాడినావు అనుకో నాకు ఈజీగా ఉంటుంది. అయినా సరే నేను సచిన అయ్యా. అబ్బా అయినా మొన్నటిదాకా మంచిగానే ఉన్నారు గారా, మళ్ళీ ఏమైంది? పెంట అయింది. వెంకీ ఇక్కడ ఎంతసేపు కూర్చోవాలి? ఇట్లా కావాలంటే లేచి నిల్చో. ఇట్లా ఫోన్ పాటు చూడడానికి డ్రైవింగ్ ఎగ్గొట్టుకొని మరి రమ్మన్నావా? మరి నువ్వు సైలెంట్ ఉన్నా నేనేం చేయాలి? అందుకే ఫోన్లో స్టాటస్ పెడతాను. ఎందుకు? మన గురించి తెలియని వాళ్ళకి కూడా తెలవాలనా? సరే కానీ మా అన్న వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు వస్తే ఏం చేస్తావు? ఏమన్నది? నేను ఇటు సైడ్ వెళ్ళిపోతా. అంత భయం ఉన్నప్పుడు ఎందుకు ఇదంత అవసరమా? మరి లేకపోతే ఏమైనా నువ్వు సినిమాలో హీరోనా? ఇక్కడనే ఉంటే నా అయిపోవాలి కొద్ది. నేను ఉన్నాక కూడా నిన్ను కొడతారా వాళ్ళు? ఎందుకు? నువ్వు వాళ్ళతో ఫైటింగ్ చేస్తావా? ఫైటింగ్ ఏంది? నీకోసం ఏమైనా చేస్తా. చేస్తావు. ఈ పర్సనాలిటీ పెట్టుకొని ఏమైనా చేస్తావు. అవును, మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు ఎప్పుడు చెప్పలేదు? మా ఇంట్లో వాళ్ళ మా నాన్న రోజు 90 కొడతాడు. మా అమ్మేమో మా వదిన తిడుతుంది, మా వదినేమో మా అన్నను కొడుతుంది. మరి మీ అన్న ఏం చేస్తాడు? మా అమ్మకున్న మా వదినకు లొల్లి పెట్టించి ఇంట్లో కొన్ని నవ్వుతాడు. అంటే అన్నీ మీ ఇంట్లో నెగిటివ్ క్యారెక్టర్లేనా? ఎందుకు? నేను ఉన్నగా పాజిటివ్. అవును, కరోనా పాజిటివ్. ఏమైంది గట్ల అయిపోయాను? ఇంకెట్లా కూడా నీకోసం ప్రాణాన్ని ఇస్తా అన్నది మా, కానీ కరోనా అనగానే కంటికి కానీ అడగకుండా అయింది. నీకు నిజంగానే చిచి కావాలని అబద్ధం చెప్పిండ్రా, అప్పుడే కదా దాని బుద్ధి బయట పడ్డది. నిజమేరా, ఈ కరోనా వచ్చిన కాడ నుంచి మనుషులు లెక్క ఉంటలేరు. పట్టించుకున్నటోళ్ళు లేక ఎక్కడ పడితే అక్కడనే చేస్తారు. వాళ్ళు కరోనా వచ్చి చావడం కంటే బయట వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో అనే భయానికే సగం చేస్తారు మా. పోనీ తీరా, ఇట్లన్న మనుషులకు బుద్ధి వచ్చింది. అందుకే కదా నేను కూడా దాన్ని పక్కకు పడేసిన. అరే సరే తీరా, జరిగిందేదో జరిగిపోయింది. ఈ ఒక్కసారి మనసు మార్చుకొని నా కోసం, నీకోసం సిగ్గులేని లేక దానికి ఫోన్ చేయాలి. సచ్చినా చూసినావా బక్కదాని పేరు దిద్దా దరిద్రం ఆట కూడా పోయింది. అరే ఆ పైసలేవో నేను ఇత్తగాని, అరే నాకు నువ్వు తప్ప పోలున్నారా? నేళ్ళ మన దోస్తాన్లా ఆగు వాళ్ళే కాదు నడు. అరే ఆట మీద ఆడురా. ఏంది? ఏం లేదు. మరి ఎందుకు చేసినావు? గడ్డి వేయడానికి అత్తమేమో చేసిన. ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు, నేను రాను. తోకనే నువ్వు రాకుంటే ఇక్కడ ఎవరు దొరకరేంది నాకు. అయితే పిలుచుకో, నాతో ఏంది మరి? పిలుచుకుంటా దొబ్బేయి. ఇదే ఉన్నట్టు ఫీల్ అవుతాను. ఇది తప్ప ఎవరు దొరకరేంది నాకు. అరే నేనేం చెప్పినరా, నా జీవితం రా, ఆడుకోకురా జరా. మళ్ళీ తమ్మా మర్చిపోయినా. మళ్ళీ ఏంది? ఏంది అంజు అట్లా మాట్లాడుతావు? నువ్వు చేసిన పనికి ఇంకెట్లా మాట్లాడాలి మరి? నేనేం చేసినా? ఏమైనా చేసే గ్యాప్ ఇచ్చినావు నువ్వు నాకు? ఏంది? ఏం లేదు, నీతో చిన్న పని పడింది. ఓహో అందుకు చేసినావా? నేను గుర్తు చేసినావు అనుకున్నా. మరి నువ్వు చేసిన పనికి సిగ్గుమా ఉన్నాడైతే మళ్ళీ కూడా ఫోన్ చేయడు. అందుకే చేసినాను. పోయే బక్క మొఖం నాన్న. మళ్ళీందిరా ఈ పెంట? నువ్వే పోరా పంది. నేను ఆ పందిని కాదమ్మా, మళ్ళీని. మళ్ళీనా? అదే మీ ప్రియతో పెళ్లి ఫిక్స్ అయింది కదా, ఆ మళ్ళీని. ఓ మీరా? చెప్పండి. ఏం లేదు, ఈ మధ్య తను నాతో చక్కగా ఉండలేదు, ఏదోలా ఉంటుంది. అదే కొంచెం డౌట్ వస్తుంది, తన లైఫ్లో ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా అని. నిజమే, తన జీవితంలో ఒకరు ఉన్నారు.
హలో. రేపు నేను మీ ఇంటికి వస్తున్నా. ఇంటికా? అవును, కొంచెం మాట్లాడాలి. ఇంటికొద్దు. ఎందుకు? అంటే పెళ్ళికి ముందే ఇంటికి వస్తే చూసేవాళ్ళు అట్లా అనుకుంటారు కదా. ఒక పని చేయండి, మా ఊరికి టేకు తోట ఉన్నది కదా, అక్కడికి వచ్చేయండి, నేను అక్కడికి వస్తా. సరే. నిన్ను మళ్ళీ ఇంత దగ్గరగా చూస్తాననుకోలేదు, అందుకే కొంచెం భయంగా ఉంది. నిశ్చితార్థం రోజు నిన్ను డైరెక్ట్గా చూసినప్పుడు నా గుండె ఎంత కొట్టుకుందో నాకు ఇంకా గుర్తుంది. కానీ నిన్ను ఆ రోజు చూసినప్పటి నుంచి నాకు ఒకటే అనిపిస్తుంది, నీలో ఏదో చిన్న అసహనం. అది సిగ్గో భయమో ఇంకేదో తెలియదు, కానీ అది నిన్నే అడగాలనిపించింది. నేను ఎప్పుడు అడుగుదామనుకున్నా నువ్వు నాతో సరిగ్గా మాట్లాడతలేవు. అందుకే నీ ఫ్రెండ్ ఉంది కదా అంజలి, తనకు ఫోన్ చేసి అడిగిన నువ్వెందుకు ఇలా ఉంటున్నావని. తను మొత్తం చెప్పింది. నీ జీవితంలో అందరికంటే ముఖ్యమైన వ్యక్తి ఇంకొకరు ఉన్నారని. తను మీ నాన్నే కదా? అవును, ఆయన. నాకు తెలుసు ఈ ప్రపంచంలో నీకు అన్నిటికంటే ఎక్కువ మీ నాన్నే అని. చాలామంది అమ్మాయిలకు నానంటేనే ఇష్టం. ఆ ఇష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. చిన్నప్పటి నుంచి నిన్ను మీ నాన్న ఎంతో ప్రేమగా పెంచారు. ఈరోజు ఇంత మంచి పిల్లని నాకు భార్యగా ఇస్తున్నావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలరా దేవుడా అని దేవుని మొక్కిన ప్రతిసారి అనిపిస్తుంది ఆ దేవుడు మీ నాన్నే అని. సంవత్సరం క్రితం ఆయన చనిపోయినప్పుడు నువ్వెంత బాధపడ్డావో అంజలి చెప్తే గాని నాకు తెలియలేదు. మీ జీవితాల్లో మీకు ఏ లోటు రాకుండా ఆయన చూసుకొని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్తూ మీకేమిచ్చాడో తెలియదు, కానీ నాకు మాత్రం నిన్నిచ్చాడు అనుకుంటా. చిన్నప్పుడు మీ నాన్న నువ్వు ఏ గుడికి వెళ్ళినా ఆ గుళ్ళో దేవుని తాడు తీసుకొని మీ నాన్న చేత కట్టించుకునేదానమాట కదా. ఇప్పుడు ఆ తాడు కట్టే నాన్న లేడని బాధపడకు. నేను నీ మెల్లో కట్టే పసుపు తాడు నుండి మనం వెళ్ళే ప్రతి గుడిలో మళ్ళీ మళ్ళీ నీ చేతికి తాడు కట్టడానికి ఈ నాన్న ఉంటాడు. నీకేం కావాలనో నువ్వేం చెప్పకముందే, నీకు అలక రాకముందే మీ నాన్న అన్నీ కొనిపెట్టేవారంట కదా. ఇక నుండి నేను కూడా నీ ఇష్టాలను తెలుసుకుంటాను. నాన్నంత కాకపోయినా నీ కోరికలను తీరుస్తాను. నాన్న లేడని, అమ్మకు తోడుగా ఇంకెవరుండరని అమ్మను ఒంటరిగా వదిలిపెట్టి ఎలా రావాలని బాధపడకు. అందరూ ముసలోళ్ళు అయిన తర్వాత చిన్నపిల్లలు అవుతారంటారు కదా. మీ అమ్మకు మనం అమ్మ నాన్న అవుదాం. ఇక నుండి నీ ప్రతి అడుగులోనూ తోడుంటా. మీ నాన్న ఉన్నప్పుడు నీ మొహంలో ఉన్న వెలుగు నా జీవితంలో కూడా రావాలని చిన్న స్వార్థంతో అంటున్నా అనుకో. నీ ఇష్టాల్లో తోడుంటా, నీ కష్టాల్లో నీకంటే ఒక అడుగు ముందే ఉంటా. నీ నవ్వులో నవ్వునవుతా, నీ బాధలో ఓదార్పునవుతా, నీ భయంలో ధైర్యాన్ని అయి ఉంటా. మళ్ళీ మీ నాన్ననవుతా. ఒక భార్య తన భర్త నుండి ఏం కోరుకుంటుందో నాకు అనుభవం లేదు, కానీ ఒక అమ్మాయి మాత్రం తన తండ్రి నుండి ఏం కోరుకుంటుందో చాలా మందిలో చూశాను. ఒక్క మాట మాత్రం గట్టిగా చెప్తాను విను. నాన్న ఉన్నాడు.
నా మాటలు నీకు ధైర్యాన్ని ఇచ్చాయో భరోసాని ఇచ్చాయో తెలియదు కానీ నీకు నమ్మకం కలిగించాననే చిన్న నమ్మకంతో నాలో ఉన్న దిగులు మొత్తం ఈ రోజుతో పోయింది. థ్యాంక్ యూ. మన కోసం తన వాళ్ళందరినీ వదులుకొని మన జీవితంలోకి వచ్చే అమ్మాయికి మనం ఇవ్వగలిగే ఒకే ఒక్క పెద్ద గిఫ్ట్ తనని ఒక తండ్రిలా చూసుకోవడమే.